వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నూతన చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి 19,305 కోట్లు కేటాయించిందని, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. వినుకొండలో 1.85 కోట్లతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారానికి 240 కోట్ల పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి ఎలక్ట్రిక్ స్కూటీపై హాజరై పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ మన సోదరుడు నాగూర్ పిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ సోలార్ విద్యుత్ తయారు చేయాలి, ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టాలి, సూర్యగర్గా తయారు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు పిలిపించారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు పిలుపు అందుకొని 6 లక్షల మందికి ఎస్సీ ఎస్టీలకు ఈ సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ప్రభుత్వం ద్వారా ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా బిగిస్తున్నారు. దాని మీద వాళ్ళకి నెల నెల ఆదాయం వస్తుంది. ఈ విధంగా 6 లక్షల మంది పేదలు ఎస్సీ ఎస్టీలకి ఈ పథకాన్ని చేరుబాటులో తీసుకొచ్చింది. అలాగే రాష్ట్రంలో 20 లక్షల మందికి ఈ సోలార్ ప్యానెల్స్ బిగించే విధంగా మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దీనివల్ల ఈ సోలార్ విద్యుత్ వల్ల భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఈరోజు సోలార్ విద్యుత్ యొక్క అవసరం, సోలార్ ప్యానెల్స్ ఇంటి మీద తయారు చేసుకొని కరెంటు తయారు చేసుకొని 20 సంవత్సరాలు దీనివల్ల బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తరుణంలో చాలా డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్కి పిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ నాగూరు ముందుకు రావడం ఎంతో అభినందనీయం. ఈ బిజినెస్ మంచిగా విజయవంతం అవ్వాలని, ఎంతోమందికి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాగూరుకి శుభాకాంక్షలు, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.